మిత్రుల ద్వారా, సహోద్యోగుల ద్వారా, స్త్రీల ద్వారా పనులలో పురోగతిని సాధించగలుగుతారు. కాస్తంత మీ కోపాన్ని, అగ్రెసివ్ నేచర్ని, ఇప్పటికిప్పుడు పనులైపోవాలి, అమాంతం పనులు జరిగిపోవాలి అన్న రకమైన ఇంటెన్షన్స్ కావచ్చు, ఆలోచనలు కావచ్చు, కొంతకాలం పక్కన పెట్టి పక్కన వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలను వినండి. కాస్తంత వాళ్ళు ఇస్తున్నటువంటి సూచనలను వినండి. నిదానంగా అయినా పనులలో ప్రోగ్రెషన్ ని సాధించగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఇంట్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. మీరన్న మాట ఎవరు పట్టించుకోకపోవడము, అంత ఆదరణ లేదు, నేను చెప్పే సలహాలకు కానీ సూచనలకు కానీ మాటలు ఎవరు లెక్క చేయడం లేదు, అనవసరంగా వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు, రేపొద్దున మళ్ళీ ఆ సమస్య నేనే తీర్చవలసి వస్తుంది. ఈ రకమైనటువంటి అప్రశాంతమైన వాతావరణము, ఆందోళన కలిగించే వాతావరణమే ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఇంట్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు మీరు ఏకీభవించలేనటువంటి పరిస్థితులు, ఆ యొక్క వాతావరణమే ఎక్కువగా ఏర్పడుతుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా అభద్రతా భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఉద్యోగం ఉంటుందో లేదో, ఏదైనా జరుగుతుందేమో, ఈ రకమైన ఆలోచనలు, ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఏర్పడుతుంటాయి. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా పెద్ద స్థాయిలో సమస్యలు ఏమీ ఉండవు. అన్నెసెసరీ టెన్షన్లు మాత్రం ఎక్కువగా తీసుకోవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకార నిమిషంలో మార్పులు ఏర్పడవచ్చు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వ్యాపార రీత్యా కొన్ని ఉత్పత్తులను తీసుకురాగలుగుతారు, కానీ అమ్మే విధానం తెలియక కాస్తంత నష్టపోవడము, ఆదాయం రాకపోవడమే నష్టంగా మారే విధంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా ప్రస్తుత పరిస్థితులను ఒక అంచనా వేసుకొని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు.